నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ దగ్గర సిటిజన్ పల్స్ చేతిలో ఒక ఎక్స్క్లూజివ్ బిల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒకసారి చూసుకుంటే ఇది రేపు పార్లమెంట్లో పెట్టేటువంటి బిల్ ఏదైతే ఆమోదించాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానిగా అమరావతిని. అయితే దీని తర్వాత అంటే ఏమేమి మాట్లాడారు, అసలు ఏం జరిగింది, అసలు ఎలా ఏ కాజ్ మీద ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇదనే ఒక మాట్లాడుకుంటే 2024 తర్వాత రెండుగా విభజించబడ్డటువంటి తెలుగు రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ ఆంధ్రకు, రెండింటికి కూడా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల కాలపాటు ఉమ్మడి రాజధానిగా ఇక్కడ హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ 2024 జూన్ 2 తారీఖున అయిపోయింది. ఉమ్మడి రాజధాని పని అయిపోయింది. తర్వాత ఇక్కడ వీళ్ళకు రాజధాని లేకపోవడం, తర్వాత దీనిపై వివిధ రకాలుగా కొంతమంది నాయకులు, అక్కడ వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు రాజధాని లేకుండా అట్లా చేస్తారు, పునర్వ్యవస్థీకరణ, ఇదంతా ఒక ఫ్రాడ్, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఒకరి ఏమీ లేకుండా బయటికి పంపేయడం కరెక్ట్ కాదన్న తరీకాలో మాట్లాడడం, ఆనాటి కాంగ్రెస్ పార్టీని పొట్టు తిడుతూ ఉన్నటువంటి క్షణం. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే 2026 మార్చ్ 28వ తారీఖున ఈ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి అసెంబ్లీలో పెట్టారు. తర్వాత ఇక్కడ రేపు ఏదైతే పార్లమెంట్ సెషన్లో ఇక్కడ ఈ బిల్లుకు సంబంధించినటువంటి అమరావతికి సంబంధించినటువంటి బిల్ని అక్కడ పెట్టాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే సెక్షన్ 5 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని సమరించి దీన్ని కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా ఇక్కడ బిల్ దీనికి సంబంధించినటువంటి విషయంలో. అయితే మరొకటి ఒకసారి చూసుకుంటే సెక్షన్ 5కి సంబంధించినటువంటి దాంట్లో సబ్ 2 సమరించాలంటూ కూడా చేశారు. అయితే ఇక్కడ ఈ చట్టం ఏం చెప్తా ఉన్నది అంటే, సదరు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రం కావచ్చు, అమరావతికి సంబంధించినటువంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏపీకి సంబంధించినటువంటి ఏదైతే స్టేట్ ఏపీ స్టేట్కి సంబంధించినటువంటిది ఇక్కడ రాజధానిగా అమరావతిని చూడాలి. తర్వాత అమరావతి రాజధానిగా నోటిఫై చేయాలి అంటూ కూడా కేంద్రానికి ఇక్కడ విన్నపాలు పంపడం జరిగిన తర్వాత దీనికి అమరావతికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి, ముఖ్యమైన పరిపాలన, దీనికి సంబంధించినటువంటి విషయంలో, తర్వాత 2014 పునర్వ్యవస్థీకరణ సంబంధించినటువంటి విషయంలో ఇక సబ్సెక్షన్ 1 ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టు తర్వాత రాష్ట్రానికి కొత్త రాజధాని ఉంటుంది, ఏపీ స్టేట్కి కొత్త రాజధాని ఉంటుంది అంటూ కూడా ఒకటి. సబ్సెక్షన్ 2లో తర్వాత సంబంధించిన 1955 ఏదైతే ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటిఫై చేయబడిన ప్రస్తుత ప్రాంతంగా ఉంటుంది. హైదరాబాద్ చట్టం నెంబర్ 2 ఆఫ్ 1956 అంటే దీనికి సంబంధించినటువంటిది. అయితే ఇంకా పూర్తిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతి ఏదైతే ఉందో రాజధానిగా గుర్తించాలంటూ కూడా ఒకటి రేపు బిల్ పాస్ చేసే అవకాశం ఉంది. తర్వాత మరొకటి ఇక్కడ అమరావతి అనేది ఒక కాన్సెప్ట్ జరుగుతూ ఉన్నది. వైఎస్ జగన్ సిబిఎన్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ నడుస్తూ ఉన్నది, వైఎస్ జగన్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ నడుస్తూ ఉన్నది. దీని విషయంలో ఇక్కడ అమరావతి అని ఇక్కడ సిబిఎన్ మూడు రాజధానులను వైఎస్ జగన్. అయితే అమరావతి అనేది ఒక క్వశ్చన్ మార్క్ మారితే ఇక్కడ ప్రభుత్వ భూములు,
ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడం, తర్వాత ఇక్కడ ప్రభుత్వ భూములు ఉండడం, మరొక విషయం పూర్తిగా ఇక్కడ ఒక బౌండరీ లేకపోవడం, అమరావతికి బౌండరీ లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ కొంత డెవలప్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఒక ప్రతిపాదన, తర్వాత అమరావతి సెంటర్ ఆఫ్ ఇక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది, చాలా తొందరగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అమరావతిని రాజధానిగా చేసేటువంటి ప్రయత్నం సిబిఎన్ చేస్తుంటే, ఇక్కడ 3 రాజధానుల కాన్సెప్ట్ని జగన్ తీసుకొచ్చి అసలు ఏంది 3 రాజధానుల కాన్సెప్ట్ అనే దాని కోణంలో కూడా ఆలోచిస్తే, ఇక్కడ అమరావతి ఎందుకు వద్దు అంటే, ఇక్కడ అమరావతి ఒక బౌండరీస్ లేవు. అది ఒకవైపు గుంటూరు మున్సిపాలిటీ ఉంది, ఒకవైపు ఈ యొక్క విజయవాడ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ వెలగపూడికి సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ సచివాలయము, అసెంబ్లీ అన్నీ ఉన్నాయి. అసెంబ్లీ ఉన్నది, సచివాలయం ఉన్నది. ఇక చూడాలి మరి. అంటే ఇక్కడ అమరావతి చుట్టుపక్కల మొత్తం ప్రాంతం అంతా డెవలప్మెంట్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నా కూడా అక్కడ వర్షం వచ్చినా కూడా ఇప్పటికీ లోతట్టు ప్రాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మరి రేపు ప్రవేశపెట్టేటువంటి బిల్ ఏదైతే ఉందో దాని విషయంలో గతంలో కూడా అంటే ఇదంతా ఒక చట్టబద్ధత లేదు అమరావతికి అనే ఒక కాన్సెప్ట్ నడిచింది. ఆ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అప్పుడు ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు పార్లమెంట్ దగ్గర పోయింది అంటే మరి ఏ విధంగా అమరావతిని నిజంగా చట్టబద్ధతగా చేసి ఇక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మరొకసారి ఇక్కడ చట్టబద్ధత లేదని చెప్పేసి తిరిగి వెనక్కి పంపిస్తారో వేచి చూడాల్సిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.